2 సంవత్సరాలలో ఇప్పటి వరకు నిరుద్యోగులను నట్టేంట ముంచినటువంటి వ్యక్తి ఎవరని అంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డి. ఓ బీఆర్ఎస్ విద్యార్థులుగా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నా. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 ఉద్యోగ నోటిఫికేషన్ వేసిండండి. ఇప్పటి వరకు ఎక్కువ నోటిఫికేషన్ వేయలేడు. అధికార పార్టీ డబ్బు మదంతోని, అధికార పార్టీ పోలీస్ వ్యవస్థతోని మాత్రమే ఆడ జూబ్లీస్ ఎలక్షన్ విన్ అయింది. నిరుద్యోగులు ఎప్పుడైనా ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ఎనీ టైం ఎప్పుడైనా కానీ పోరాడుతూనే ఉంటారు. అందరు ఊకుమాడిగా కలిసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని బొందబెడుతున్నారు స్థానిక ఎలక్షన్లో. అన్న చెప్పండి, 7వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరోసారి ఉస్మానియాకి రాబోతున్నాడు. ఏం చెప్పబోతున్నాడు? కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలకు వస్తుంది. ఏం చెప్తున్నారు? 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు నిరుద్యోగులను నట్టేంట ముంచినటువంటి వ్యక్తి ఎవరని అంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డి. మాయ మాటలు, ఉచిత మాటలు, ప్రగల్భాలు చెప్పడం కానీ ఒక్కటి చేతనైన పని ఇప్పటివరకు చేయలేడు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ అన్నాడు. ఓయూ డెవలప్మెంట్ కోసము మేనిఫెస్టోలో 1000 కోట్ల నిధులు ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వలేడు, గుండు సున్నా. అదేవిధంగా ఫీజు రిమర్స్ బకాయిలు 8,500 కోట్ల ఫీజు రిమర్స్ బకాయిలు ఈరోజు రాష్ట్రంలో 2 సంవత్సరాలు అవుతున్నాయి విడుదల చేయక. ఈరోజు బడుగు బలగిన వర్గాల విద్యార్థులు చదువుకోవాలంటే ఫీజు రిమర్స్ ఉంటే చదువుతూ ఉంటారు. అదేవిధంగా చదువు అయిపోయినటువంటి విద్యార్థులకు ఈరోజు ఓ జాబ్ వచ్చినా కానీ సర్టిఫికేట్లు కావాలంటే మన సర్టిఫికేట్ కావాలి, ఫీజు కడితేనే ఇస్తారు. మన సొంతంగా డబ్బులు పెట్టుకునే శాతం ఉండదు బడుగు బలైన వర్గాలకు. ఈరోజు ఫీజు రింబర్స్ పెట్టి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు జాబ్ వచ్చినా కూడా ఈరోజు జాబ్లో వెళ్ళకపోతారు ఫీజు రింబర్స్ లేక. కాబట్టి మీరు వెంటనే బకాయిలున్నటువంటి 8,500 కోట్ల ఫీజు రింబర్స్ బకాయిలను వెంటనే విడుదల చేసి మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి అడుగుపెట్టాలని ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఓ బీఆర్ఎస్ విద్యార్థులుగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా ఈరోజు మా ఒక్కటే ఒక డిమాండ్, మా డిమాండ్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ 1000 కోట్ల నిధులకు సంబంధించినటువంటి జీవో విడుదల చేయాలి. విడుదల చేసి నువ్వు రావాలి ఉస్మానియా యూనివర్సిటీకి. ఎందుకంటే నీ మీద మాకు నమ్మకం లేదు. మొన్న వచ్చినావు, ఇస్తా అన్నావు, ఏమో 0 ఇచ్చిపోయినావు. ఇలా రాష్ట్రంలో ఇట్లా సంక్షేమ పథకాలకు అన్ని 6 గ్యారెంటీలు 400 హామీలకు అమలు చేస్తున్నావు, ఇప్పటివరకు అమలు చేయలేవు. నీ మీద నమ్మకం పోయింది మాకు. కాబట్టి జీవో రూపంగా నువ్వు 1000 కోట్ల నిధుల జీవో రూపంగా విడుదల చేసి మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని ఒక ఉస్మానియా యూనివర్సిటీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్, నాన్ టీచర్ రిక్రూట్మెంట్ను వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి 2 సంవత్సరాల కాలంలో ఎలాంటి నియామకం లేదు, వెంటనే నియామకం చేయాలి. అదేవిధంగా మెస్ బకాయిలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కల్పించమంటున్నారు. ఎక్కడ గత ప్రభుత్వంలో కల్పించినటువంటి ఈ ఉద్యోగాలకి ఈరోజు నియామక పత్రాలు ఇచ్చిండు, అంతేగాని ఆయన ఎలాంటి ఇవ్వలేడు. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 ఉద్యోగ నోటిఫికేషన్ వేసిండండి. ఇప్పటి వరకు ఎక్కువ నోటిఫికేషన్ వేయలేడు. మేము ఒకటే చెప్తున్నాం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఒకటే డిమాండ్ మాది, మీరు ఉన్నటువంటి 1000 కోట్ల నిధులకు సంబంధించి జీవో విడుదల చేయాలి. అదేవిధంగా ఫీజు రింబర్స్ బకాయిలకు సంబంధించి 8,500 కోట్ల నిధులను విడుదల చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అదేవిధంగా టీచింగ్ ఒక రిక్రూట్మెంట్ ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పీజీ, పిహెచ్డీ చదువుతున్నటువంటి విద్యార్థులని ఒక మెస్సు అనేది ఏంటంటే ఉచితంగా ఉండాలి. రాష్ట్రంలో ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీ అనేది చాలా అంటే యూనివర్సిటీ అనేది చాలా గొప్ప. అలాంటి విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం, ఉచిత షెల్టర్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మెస్ బకాయిలను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి స్కూటీలనే కానీ మీరు ఇప్పటివరకు ఇవ్వలేడు, అది గుట్లా విడుదల చేయాలి అని మేము ఉస్మానియా యూనివర్సిటీ డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత మీద అంటే ఉద్యోగ విషయాలు కానివ్వండి, 6 గ్యారెంటీల విషయం కానివ్వండి, ఆ వ్యతిరేకత మీద కొంతమంది ఓయూ నుంచి అంటే కొంతమంది నిరుద్యోగులు కూడా మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పోటీలో ఉంటే ఎందుకు మళ్ళీ అధికార పార్టీ నాయకునికే పట్టం కట్టారంటారు. మరి ఎందుకు ఇక్కడ నిరుద్యోగుల పక్షాన ఎందుకు ఆలోచించలేదు? ఏం చెప్తున్నారు? అంటే అధికార పార్టీ డబ్బు మదంతోని, అధికార పార్టీ పోలీస్ వ్యవస్థతోని మాత్రమే ఆడ జూబ్లీస్ ఎలక్షన్ విన్ అయింది. అంతేగాని అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేడని మేము అనుకుంటున్నాం. ఓన్లీ డబ్బు ప్రభావంతో, అధికార దాహంతో మాత్రమే జూబ్లీస్ ఎలక్షన్ విన్ అయింది. అది నిరుద్యోగులు ఓడిపోయిన అసలు సాధ్యం కాని విషయం. ఎందుకంటే నిరుద్యోగులు ఎప్పుడైనా ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ఎనీ టైం ఎప్పుడైనా కానీ పోరాడుతూనే ఉంటారు. మరి ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు కూడా తొలి విడత మొదలైనాయి. చాలామంది యువకులు కూడా ఈసారి భారీగా పోటీలో నిల్చున్నారు. మరి ఏం చెప్పబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? సర్పంచ్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలల్లో చాలా వ్యతిరేకత ఉంది.
ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఎలాంటి గ్యారెంటీ నిర్వహించలేదు. అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తున్న గ్యారెంటీలు ఉన్నది, ఎలాంటి గ్యారెంటీ నిర్వహించలేదు. కాబట్టి అందరు ఊకుమాడిగా కలిసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని బొందబెడుతున్నారు. స్థానిక ఎలక్షన్లో నిరుద్యోగులు అయినా కానీ అదే ప్రతిపక్ష పార్టీ అయినా కానీ ఇప్పుడు ఘన విజయం సాధిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.